జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మా మీద జరిగినటువంటి అటాక్ ని మేము ఖచ్చితంగా రియాక్ట్ చేస్తాము. అండ్ మేము మా ఎనిమీ టార్గెట్స్ ని చేస్తామని విజయం సాధించింది అది. సో ఇందాక రావు సార్ చెప్పినట్టు చిన్న అమెండ్మెంట్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి మధ్య 2300. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఆర్మీ టు ఆర్మీ అయ్యే స్కోప్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో థండర్ బోల్ట్ లాంటివి ఎయిర్ పవర్ ని, సార్ చెప్పినట్టు ఎయిర్ పవర్ నే ఇజ్రాయెల్ ఎప్పుడు నమ్ముకుంది. ఓకే, అండ్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ లో చాలా అద్భుతంగా F-15, F-16, F-35 వాటి ఎండ్యూరెన్స్ అంటాం. అంటే అవి ఎంత దూరం వరకు ప్రయాణించి సేఫ్గా వెనక్కి రాగలవు. సో ఆ ఎయిర్ పవర్తోనే ఇజ్రాయెల్ ఇంతవరకు జరిగిన 5-6 యుద్ధాలలో డైరెక్ట్గా ఆర్మీ కాకుండా, అంటే అది ఫామ్ అయినప్పుడు 1947-48 నుంచి 2008 వరకు కూడా 5-6 అరబ్ ఇజ్రాయలీ వార్స్ అయ్యాయి. 73లో యామ్ కిప్పూర్ వార్ ఒక్కటే కొంచెం దెబ్బ తగిలింది ఇజ్రాయెల్కి. బట్ వాటి మెయిన్ పవర్ వల్ల ఎయిర్ పవర్ ఇది థండర్ బోల్ట్లో కానీ మిగతా వాటిలో చాలా బాగా వాడారు. 75 ఇయర్స్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఇందాక కొంత రీసెర్చ్ చేసినప్పుడు దొరికింది 75-76 సంవత్సరాల్లో 9 యుద్ధాలను ఫేస్ చేసింది ఇజ్రాయెల్ అని చెప్తుంటారు. నిజమేనా అది? మొదటిది 47-48 అండి. కరెక్ట్. ఇజ్రాయెల్ ఫామ్ కాగానే అరబ్ కంట్రీస్ అన్ని అటాక్ చేశాయి, దాదాపు 5-6 అరబ్ కంట్రీస్, ఇజ్రాయెల్ ఉనికి లేకుండా. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చాలా విరోచితంగా పోరాడి, అఫ్కోర్స్ అమెరికా తన్నుదన్నులు ఉన్నాయి వాళ్ళకి, యూకే అండ్ ఫ్రాన్స్ సహాయంతో. ఆ తర్వాత 57లో యుద్ధం జరిగింది, 65లో యుద్ధం జరిగింది, 73లో జరిగింది. ఇవి ప్రధానమైన యుద్ధాలు. 82లో జరిగింది. మిగతావి 82 తర్వాత ఇజ్రాయిలే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకొని గోలాన్ హైట్స్ సిరియాలో ఆక్యుపై చేయటం, జోర్డాన్లో వెస్ట్ బ్యాంక్ ఆక్యుపై చేయటం. ఇక్కడ ఇందాక సురేష్ గారు చెప్పినట్లు ఇరాను అక్కడున్న వాటన్నిటికీ పెద్దన్న, వారు పెద్ద రౌడీ. ఈ పెద్దన్న ఇజ్రాయిల్తో నేరుగా కాకుండా, ఇదే ఫస్ట్ టైం ఇజ్రాయిల్ ఫామ్ అయిన తర్వాత ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయిల్ని అటాక్ చేయటం. ప్రాక్సీ వార్ అంటే సిరియాలో హెజ్బుల్లా వాళ్ళకి, లేకపోతే ఒక తీవ్రవాద సంస్థకి అన్ని ర్యాకెట్లు, బెలాస్టిక్ మిజైల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎంతో రీసెర్చ్ కావాలి, దానికి టెస్టింగ్ కావాలి. అంటే రెడీమేడ్ ప్యాకేజ్ ఇరాను అక్కడ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా వాళ్ళకి ఇవ్వటము, యెమెన్లో ఉన్న హౌతీ వాళ్ళకి ఇవ్వటం, హౌతీ రెబల్స్కి. ఆ తర్వాత ఇంకా హమాస్కి ప్రత్యక్ష సహాయం. సో అంటే నిరంతరము ఇరాను ఇజ్రాయెల్ని ఎక్కడో అక్కడ అదుపులో పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది వ్యూహంగా పెట్టుకున్నారు. ఆ పరిణామంలో హమాస్ గత అక్టోబర్ నాడు కొన్ని ర్యాకెట్స్ని ప్రయోగించటం, ఇంకా అక్కడ రావణ కాష్టం రగలటం ఈ రోజు వరకు రగులుతూనే ఉంది. ఇదే అవకాశంగా అసలు హమాస్ని, పాలస్తీనాను అంతం చేసేద్దాం అన్నట్టు ఇజ్రాయిల్ పగబట్టినట్టు స్పష్టంగా కనపడుతోంది. ఈ కార్యక్రమంలో చేతికి మట్టి అంటకుండా ఇరాను వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్స్ సిరియాలో కాన్సులేట్లో సమావేశమయ్యారని చెప్పి ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ కి సమాచారం వచ్చి దాన్ని ముందుకు పోనీయకుండా వాళ్ళు బాంబింగ్ చేస్తే ఇందాక చెప్పినట్టు ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఇది మా కౌన్సిలేట్ ఏ దేశంలో అన్నా ఉండనివ్వండి, అందులో మా కమాండర్స్ ని చంపారు కనుక మా మీద అటాక్ అయినట్టే. అయితే ఇందాక రావు సార్ చెప్పినట్లు ఇరాన్ దగ్గర ఉన్న మంచి పవర్, బెలాస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్, ఇవి చాలా అభివృద్ధి చేశారు వాళ్ళు, చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అవి ఇజ్రాయెల్ దగ్గర లేవా? ఉన్నాయి కానీ ఇరాన్ కున్నంత సంఖ్య లేదు. చిన్న దేశం, ఇరాన్ కున్నంత సంఖ్య లేదు. ఎందుకంటే ఇరాన్కి మిగతా ఇరాక్తో షటలే అరబ్ వారు 10 ఏళ్ళు కొట్టుకున్నారు. సో అందుకని స్పష్టంగా తెలుసు ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ తక్కువ. రష్యా నుంచి ఇచ్చిన కొన్ని విమానాలు, ఫ్రాన్స్ నుంచి తెచ్చిన విమానాలు, వాళ్ళ దగ్గర ఉన్న అత్యుత్తమైన విమానం Su-24 మాత్రమే. సో దాంతో ఇజ్రాయెల్ని దాకా వెళ్ళి, అది కూడా ఇరాక్ అండ్ జోర్డాన్ మీదగా వెళ్ళి కొట్టి రావటం ఇరాన్ వల్ల అయ్యే పని కాదు. అందుకని వాళ్ళ స్ట్రెంగ్త్ తో డ్రోన్స్
మిజైల్స్ తో అటాక్ చేశారు. Hmm. ఒక మిలిటరీ ఎక్స్పర్ట్ గా ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒకేసారి 300 మిజైల్స్ అండ్ కాంబినేషన్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ వేయటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. Hmm. రెండవ సర్ప్రైజ్ ఏంటంటే ఆ 300లో 99% మందిని 99% వాటిని ఐరన్ డ్రోమ్ ఫస్ట్ లెవెల్లో, Hmm. యారో 2 సెకండ్ లెవెల్, యారో 3 అంటే ఎండోస్ఫియర్, ఎకోస్ఫియర్, ఆ అట్మాస్ఫియర్స్ లో అసలు ఇజ్రాయెల్ భూభాగం మీద పడే లోపలే మేము 99% సర్వనాశనం చేసేసాం అంటోంది. Hmm. ఇక్కడ కీలకమైన విషయం ఒకటండి, ఎటువంటి ఆపరేషన్ బాంబింగ్ జరిగినా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్యాటిల్ డ్యామేజ్ అసెస్మెంట్ అని ఉంటుంది. Hmm. మనం అనుకున్న టార్గెట్స్ కి తగిలాయా లేదా, మిగిలిందా, ఒకవేళ మిగిలితే సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ ఉంటుంది. సో ఇక్కడ ఇరాన్ కి ఈ బ్యాటిల్ డ్యామేజ్ అసెస్మెంట్ చేసే శాటిలైట్ పిక్చర్స్ స్వతంత్రంగా లేవు. మరి వాళ్ళకి ఇచ్చేది ఎవరు? ఇస్తే చైనా, రష్యా ఇవ్వాలి. Hmm. వేరే ఇజ్రాయెల్ కి వాళ్ళ సొంత శాటిలైట్స్, అమెరికన్ శాటిలైట్స్, ఫ్రాన్స్ శాటిలైట్స్ Hmm. ప్రపంచంలో కంపేర్ చేస్తే అత్యుత్తమైన ప్యాకేజ్ అవి ఖచ్చితంగా ఇస్తోంది. సో ఈ రోజు ఈ క్షణాన ఈ 2 అటాక్స్ లో ఎవరు ఎంత అవతల వాళ్ళని డ్యామేజ్ చేశారన్న అసెస్మెంట్ అవుతుంటుంది. రెండవది, ఇరాన్ చేతిలో ఇప్పుడు బాల్ ఉంది. Hmm. తను చేసింది అటాక్, ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేసింది. అవును. సో నెక్స్ట్ స్టెప్ తను ఏ రకంగా చూడాలి అంటే సో first ఇది attack ఇది లో దెబ్బతింది. ఈ వార్ అనేది కొద్ది రోజులు ఉంటుందా లేదా ఒకటి 2 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? సార్ అసలు వార్ అంటే ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఎందుకోసం? ఊరికి చిన్నపిల్లల ఆట కాదు, Hmm. ఒక స్పెసిఫిక్ గా. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయిల్ హమాస్ తో భయంకరంగా యుద్ధం చేస్తోంది. పక్కలో బల్లెం లాగా హిజ్బుల్లా వాళ్ళు నిరంతరం అటాక్ చేస్తున్నారు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 3 fronts తో చేస్తోంది. హౌతీ వాళ్ళు రెడ్ సీలో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఆర్ ఎలైడ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి ట్యాంకర్స్, షిప్పులను అటాక్ చేస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఈ ముగ్గురుతో తలమునకలుగా ఉన్నది. ఇప్పుడు 4th ఇరాన్ కూడా ఎంటర్ కావటంతో ఏం చేయాలి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఇజ్రాయెల్ జాతిలో కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ని దెబ్బలు తిన్నారు కాబట్టి ఒక భయంకరమైనటువంటి ప్రతీకార జ్వాల ఇచ్చ వాళ్ళలో ఉంటుంది. అందుకే అమెరికా వార్నింగ్ ఇచ్చినప్పటికీ నెతన్యాహు నేను ఊరికినే ఉండను అన్న మెసేజ్ ఇరాన్కి ఇవ్వడానికి ఒక అటాక్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.